ఇంకా దేవుని ఉత్సాహముగా మనము గణపరచాలి. ఎందుకంటే చాలా చోట్ల మరి చాలా మంది, చాలా సంఘాలు, దైవ సేవకులు చాలా దుఃఖంలో బాధలో ఉన్నారు. మరి దేవుడు మనకింత సంతోషం ఎందుకు మనందరం కూడా దేవునికి నామానికి మహిమ చెల్లించాలి. దేవుడు స్తోత్రములు. హల్లెలూయా. మంచిది. నడిపించవలసిందిగా మా ఆత్మీయ సహోదరులు దైవజనులు అన్నయ్య గారు గారికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా సభాధ్యక్షులుగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అప్పగిస్తున్నాం. అయ్యగా రావాలి, అందరు చేపలు పడుకోవాలి. చక్కగా కూర్చొని ప్రశాంతంగా వాక్యం వినాలనేటువంటి కోరిక ఉన్నది మాకు. కాబట్టి ఈరవాసం మండలంలో ఉన్నటువంటి దైవ సేవకులు, విశ్వాసులు అందరినీ కూడా స్థలానికి మేము పిలుస్తాము అని చెప్పడం జరిగింది. ఆ స్ఫూర్తితో ఈ మీటింగ్స్ని తర్వాత వెంటనే డేట్స్ చెప్పారు. ఒక వారం రోజులకు 15 రోజులకు ఎలా ఇచ్చారండి అన్నయ్య, నేను చూసి పంపిస్తానని అన్నారండి అన్నాడు. అది కూడా మేము పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదైతే మనం కోరుకుంటామో మన యొక్క మాటలు ఆయన వింటాడట, చెవియోగి వింటాడట. ఆ చెవియోగి విన్నటువంటి మాటని ఈరోజు సఫలమైంది. దేవునికి స్తోత్రం కలగనగా. ఇది అసలు కారణం ఏంటంటే చక్కని వాక్యం చెప్పాడయ్యా సాగర్ గారు. ఏం చెప్పారు? చక్కని వాక్యం చెప్పారు, నాకు తృప్తి అయింది అని. అప్పుడు ఇదే మాట అన్నాను, తృప్తిగా కూర్చుని ఎందాము, కిందకి వెళ్ళి కూర్చుని ఎందామని చెప్పి మేము అనుకుని ఈ మైండ్కి పెట్టించవయ్యారు సార్ అని చెప్పి నేను అన్నాను. ఇది మా కోరిక, సఫలం చేశాడు దేవుడు. అది మీరు కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఏమనుభవిస్తూ ఉన్నారు? దేవుడిచ్చినటువంటి వాక్యం, ఆయన మాటలో సాగర్ గారి నోటి నుండి మనం వింటున్నాం. ఎందుకంటే ఇంచుమించుగా నాకు 24 సంవత్సరాల నుంచి మన సత్యవేద సాగర్ గారు నాకు బాగా తెలుసు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి షారుణ్ గారు, శేఖరు, అనేక మందికి తెలుసు. సత్యవేద సాగర్ గారికి చాలా సౌమ్యుడు, చక్కగా చిన్నపిల్లవాడికి అరటి పండు కొలిచి నోట్లో పెట్టినట్టుగా ఒక్కొక్క మాట అందిస్తారు. అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పాడు. వాక్యమే కాదు, చక్కనైనటువంటి పాటలో ఆయన రాశాడు. ఆ పాటలో డినామినేషన్ భేదం లేకుండా కొన్ని డినామినేషన్ పాడవయ్యి అందరూ రచించినటువంటి కీర్తనలో పాడరు. కానీ సత్యవేద సాగర్ గారు రాసినటువంటి పాటలో క్రైస్తవుడు పాడుతున్నారు, జీడియం వాడు పాడుతున్నారు, లోథరన్స్ పాడుతున్నారు, పెంతెకోస్తు పాడుతున్నారు. ఐక్య క్రైస్తవ సమాజం అంతా కూడా పాడుతుంది. నేను దానికి సాక్ష్యం. ఎందుకంటే జీడియం వాళ్ళు బయట పాట దేన్ని పాడరు, సత్యవేద సాగర్ గారి పాటలే అది ఎక్కి పాడుతున్నారు. చాలా పాపులర్ అయినటువంటి గీతాలు ఆయన రాశాడు. ఈ సంఘంలో మీరందరూ కూడా
వాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ మీటింగులు సాగర్ గారితో పెట్టించినటువంటి సంఘం ఏదైనా ఉందంటే ఈ సంఘం. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఈ సంఘమే ఎక్కువ సార్లు మీటింగులు పెట్టినటువంటి సాగర్ గారు కానీ మన షారుడి గారు కానీ ప్రేమించి ఎంతో డబ్బు హెచ్చించి ఖర్చు పెట్టి పెట్టినటువంటి మీటింగ్స్. చాలు, ఈ మాటలు చాలు. కాబట్టి మనం ముందుకు వెళితే ఇప్పటికే ముగించుకునేటువంటి సమయాన్ని ఇంతవరకు ఆగున్నవి
తెచ్చి ప్రతి ఒక్కరు అడుగుతాం కన్నీటితో అయ్యా ఈరోజే నన్ను చూచావు తండ్రి, నన్ను చూచిన తండ్రి నీకు స్తోత్రాలు. నీవు నన్ను చూడటం కాదు, నేను నిన్ను చూడాలి. ఈ రాత్రి నేను నిన్ను చూడాలి. నీ వాక్యం ద్వారా, నీ మాటల ద్వారా నేను నిన్ను చూడాలి ప్రభువా. మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ 3 రోజుల్లో మీ సహాయం అందించి వేదాసుల ద్వారా మీ మాటలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. వీరిచ్చిన ఈ సన్నిధిలో ఈ అనుకూలతను బట్టి స్తోత్రములు. ఆయన మీ దాసుని జ్ఞాపకం చేసుకొని మీ అభివృద్ధిలో పాలుగా సంధించుకుంది. యజమాని మీ చేతిలో విలువైన పాత్రగా వాడబడటానికి కృప చూపించింది. మంచి ఆలోచన చేత నడిపించి శ్రేష్టమైన మీ సంగతులు మేము గ్రహించడం కొరకు కృపలేమని వెళ్తున్నారు. నేను విన్న మాటలను గ్రహించడం కొరకు సాత్వికతతో స్వీకరించడం కొరకు నేను ఈ పరిచర్యలో మీ కృపాకార్యము జరిగించండి. నిర్వాహకులను, దేవుని దాసులను ప్రతి ఒక్కరిని బట్టి ప్రతిష్టం కనపరుస్తుంది. శ్రేష్టమైన ఈ మాటల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రారంభించి ప్రభు ప్రేరణ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమతండ్రి. ఎంతకాలము ఇంకెంతకాలము మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా. నీ మార్పు కొరకై సహనంతో నా తండ్రి, నీ రక్షణ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతకాలము ఇంకెంతకాలము, ఎంతకాలము ఇంకెంతకాలము. పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీ ఘనమైన మహోన్నతమైన పాదాలకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు అయ్యా. నీ కృపను బట్టి, దయను బట్టి అయ్యా ఈ 3 రోజులు అంటే మీటింగ్ లో ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింతో అయ్యా నీ బిడ్డలు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. నీ ప్రియదాసులు ఆయన స్వరాన్ని బట్టి, అలాగే ఆయన సాటిగాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మరి ఈ విషయాల్లో తండ్రి వారి యొక్క ఆయన ప్రతి విషయంలో తండ్రి వారికి పడుతున్న కష్టాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే విశ్వాసులు, సంఘము, పెద్దలు అందరూ కూడా తండ్రి ఏకీపించి ఈ తండ్రి నేను ఈ యొక్క కార్యక్రమం అంతా ప్రభా భారం వహిస్తున్నాను పెద్దలందరూ కొరకు వందనాలు స్తోత్రాలు అయ్యా. 3 రోజులు ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరిని అయ్యా మీరు దీవించి ఆశీర్వదించండి. మరియు ఆయన దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క హస్తాలను మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. వచ్చిన దాసులను మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే మీ ప్రదాసులు ఆయన తండ్రి ఇవాళ చెప్పే వాక్యంలో కూడా పెడుతూ ఆపుతూ మీరుండి నాకు మాకు కావలసిన వాక్య భాగాలు అందించి మీరే మహిమా ప్రభావాలు పొందుకోమని పరిశుద్ధుడు పరమతండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతుకులాడి వేడుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరి సభల కొరకు మరి చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించారు. ఎందుకంటే 2 రోజులు కూడా దేవుడు తన కృపతో జరిగించారు. 3వ రోజు కూడా సభ ఆగకుండా ఈ రీతికైనా జరుగుతున్నందుకు
తండ్రి దేవునికి కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ముందుగా మనందరి తరపున ప్రత్యేక వందనాలు దేవునికి మరి చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరి సభల కొరకు మరి ఏర్పాటు చేయాలని ఎన్నో సార్లు 3 సంవత్సరాల నుంచి మేము ఆలోచిస్తూ ఉన్నాము. గతంలో మరి డాక్టర్ కె సత్యవేద సాగర్ గారితో మన సంఘంలో ఎన్నో సభలు చేశాము. అందరూ కూడా సంఘంతో సహకరించి మరి చక్కగా మరి జరిగేవి. సభలు పెట్టి చాలా సంవత్సరాలు అయింది. చాలామంది కూడా సభలు పెట్టండి, బాగుంటుంది, సంఘానికి గ్రామానికి మరి బాగుంటుంది, క్షేమకరంగా ఉన్నప్పుడు మనందరం కూడా మరి దాసులు మేము ఆలోచించి దాసులు మరి శేఖర్ గారిని ఆలోచించి ఉపవాస ప్రార్థనల సంఘం మరి మీటింగ్లుగా పెడితే బాగుంటుందని ఆలోచించి మరి మీటింగ్లు ఏర్పాటు చేసి ఉన్నాము. మరి డేట్స్ అడిగినంత వెంటనే మనకి డేట్స్ ఇచ్చినటువంటి మరి డాక్టర్ కె సత్యవేద సాగర్ గారికి మంచిగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ సభల విషయంలో ప్రతి విషయంలో మా తోటి సహదాసులుగా మరి మాతో ఉంటూ మరి ఎరువులు కూడా చక్కగా మరి ముందుకు కొనసాగుతూ మరి సభల కొరకు ఎంతో సమస్యటువంటి తోటి దరఖాస్తు శేఖర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి వీరవాసరం మండలంలోని యూపీఏ, యూపీఎఫ్, గుడ్ సమరట్స్ మరి 3 మరి అశ్వసి నుంచి మరి 3 రోజులు కూడా మన వచ్చి అనేక మంది దైవజనులు సంఘాలు అనేక మంది రావడం జరిగింది. మరి వారిని బట్టి వారందరూ కూడా మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి సమయంలో నిజంగా మరి ఈ లైటింగ్ సౌండ్ సిస్టమ్ విషయంలో మరి ఒక వాతావరణ పరిస్థితుల్లో నిజంగా మా పిల్లలు చూతువారు అలాగే సంఘ బిడ్డలు ఎంతగా వాళ్ళు కష్టపడ్డారంటే నిజంగా మీటింగ్స్ కోసం నిజంగా వారి కష్టాన్ని మనము కళ్ళారా చూసి నాకే విన్నా నిజంగా చాలా బాధ కూడా కలిగింది. ఏదేమైనప్పటికీ కూడా మీటింగ్స్ కోసము శ్రమిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే నిన్న దినాన్ని అయితే మరి వర్షం పడిపోయినప్పుడు బరకాలన్నీ తడిసిపోయినప్పుడు ఆ బరకాల మీద నీళ్లను మరి క్లాతులతో తుడిచి మరి మీరు కూర్చోవడానికి నేను మీకు వచ్చిన వాళ్ళకి చాలా మంది తెలియదు. మా సంఘపడి ఎంత కష్టపడ్డారు. వారిని అన్నింటినీ కూడా తుడిచి మీరు వచ్చేటప్పటికి బరకాలను పొడిగా మరి చేసి మీరు చాలా కష్టపడ్డారు. అలాగే ఈరోజు కూడా ఏదేమైనా సరే సభ అక్కడే జరిగించారని యూత్ వారు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఎక్కడో పొలం వెళ్ళి గడ్డి తీసుకొచ్చి ఆ గడ్డిని చెరువు పడవ ద్వారా దాటించి మరి పడవ మీద మోసించి మరి స్త్రీలు పురుషులు కూడా ఆ గడ్డి చల్లి ఏమైనా సరే 3 రోజు మీటింగ్ ఆకుండా జరిగించాలని నిజంగా వాళ్ళు చాలా కష్టపడ్డారు. సంఘ బిడ్డలు ప్రేమ అంటే మాటల్లో కాదని ఇటువంటి పని చేసినప్పుడు వాడి ప్రేమకి అర్థమవుతుంది. వీరందరూ బట్టి నిజంగా అలా సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి క్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మరి మా సంఘ బిడ్డల కోసం వారు చేసిన పరిచయం కోసం ఎంత చెప్పినా తక్కువే. వంటల విషయంలో కానివ్వండి, సహకరించిన విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత సహకారాన్ని అంత ప్రేమను వాళ్ళు చూపించారు. అందుని బట్టి వారు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వంట కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రత్యేక వందనాలు తెలుస్తూ ఉన్నాం. అలాగే మరి వంట మేస్త్రి గారు మరి 3 రోజులు కూడా చక్కగా మరి ఒక వంట కార్యక్రమాన్ని అందించినందుకు వారికి కూడా ప్రత్యేక మరి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే భోజనాల విషయంలో కూడా మరి యూత్ వారు అలాగే పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా వచ్చిన వారందరూ కూడా చక్కగా మరి వడ్డించి అయిపోయిన తర్వాత ఎంత నైట్ అయినా అలా కడిగి అలా ఉదయకాలాన్ని సిద్ధపరిచారు. వారందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి సమయంలో మరి సండే స్కూల్ పిల్లలు చక్కగా పాటలు నేర్చుకుని వారితో పాటలు పాడించేటువంటి సండే స్కూల్ పిల్లలకు, సండే స్కూల్ టీచర్ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి సంఘ పెద్దలు, యూత్ వారు, అలాగే స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఎంతగానో సహకరించారు. అందుని బట్టి సంఘ పెద్దలకు, యూత్ వారు కూడా మరి ప్రత్యేక మరి వందనాలు మరి తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే మరి దూర ప్రాంతాల నుంచి చాలా మంది
మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈవేళ నిజంగా చాలా గ్రామాల నుంచి రావాలి. ఇవాళ గ్రౌండ్ సరిపోదని అనుకున్నాం. షాపులు కూడా అందరూ రావాలి. అయితే మరి వాతావరణ పరిస్థితులు మరి ఇలాగా మరి జరిగింది. ఏదేమైనా దేవుడి చిత్తము, ఎందుకంటే దేవుని కార్యం ఏమైందో మనకి తెలీదు. అయినా మీటింగ్ జరుగుతుంది. అందుని బట్టి మనం సంతోషిస్తూ ఉన్నాం. అందుని బట్టి చాలా మరి గ్రామాల నుంచి మరి సభ్యులు, అలాగే మరి దైవ సేవకులు మరి సంఘాలతో మన మధ్యకి వచ్చారు. మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఎంత ఏర్పాటు చేసినా మరి మీరు రాకపోతే ఆ సభ నిండుగా ఉండదు. కాబట్టి మీ రాకతో మరి నిండుగా ఉండటం బట్టి మరి ఇక్కడ జరిగే కార్యక్రమం ఆహ్లాదకరంగా పండుగ వాతావరణం ఉంటుంది. అందుని బట్టి మీకు, అలాగే మా గ్రామస్తులు, మరి ఆలస్యం సంఘస్తులు కూడా 3 రోజులు చక్కగా మన మధ్యకి రావటం, చక్కటి పాటలు పాడటం, సహకరించడం బట్టి వారిని బట్టి కూడా ప్రత్యేక మరి వందనాలు అందరికీ మరి చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే మరి మీటింగ్స్ విషయంలో మరి చాలా మంది నాకు సహకారులుగా ఉన్నారు. ప్రత్యేకంగా పరోక్షంగా సహకారులుగా ఉన్నారు. ప్రారంభంలో అయితే నేను మీటింగులు అలా పెట్టాలని ఆలోచన చేశాను, కానీ ముందుకు వెళ్ళడానికి నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే వేళ ఒక కార్యక్రమం చేయాలంటే వేల లక్షల మీద ఖర్చు అవుతుంది. చాలా భయపడ్డాను. వెళ్దామా వద్దా అన్నప్పుడు నిజంగా మీటింగు ముందుకు వెళ్ళడానికి నాకు ధైర్యం నుంచి మరి నడిపించింది మరి మొదటిగా దేవుడైనా. మరి నీకేముందుకు, మేము ఉన్నాం కదా, నేను చేస్తాం కదా, ముందుకెళ్ళని మరి మేనల్లుడు విజయ్ కుమార్, విశాల్ విజయ్ మరి ఎంతగానో నాకు ధైర్యం ఇచ్చేవాడు. నేను వదిలే ఎందుకు మాయా పెట్టు సహకారం చేసినా చేయి పని మేము ఉన్నాం, అందరూ చేస్తారు, మనం చేద్దాం, మన యూత్ అంతా చక్కగా పనిచేస్తారు అని మరి చక్కటిగా వారే కాదు, అలాగే యూత్ వారు, అలాగే చాలామంది బిడ్డలు మరి చాలామంది మరి ధైర్యాన్ని ఇచ్చారు. మన సహోదరులు కానివ్వండి, వారందరూ కూడా మరి ధైర్యాన్ని ఇచ్చి మరి సభలో జరిగించడానికి మరి ముందుకు వెళ్ళాము. మరి సభల కొరకు నిజంగా మీరందరూ ఎంతగానో ప్రార్థించారు. మరి అందరూ బట్టి మీ అందరూ కూడా మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో సభల కొరకు సహకరించిన వారికి వారి పేర్లు మరి చదవాలని దయచేసి గమనించండి. నేను ఎక్కువ పేర్లు బట్టి చదివేసి వందవశాలు ముగించేస్తాను, ఏమనుకోకండి. ఎందుకంటే మరి ఇచ్చిన వారికి మరి పేర్లు మరి చదివి వారిని మరి ఇక్కడ మరి కృతజ్ఞత తెలపవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి స్పీడ్గా చదివేస్తాను. సాగర్ గారికి, స్పీకర్ గారికి మరి గిఫ్ట్ ఇవ్వడానికి మరి యూత్ వారు ముందుకు వచ్చారు. మరి గిఫ్ట్ని మరి యూత్ వారు పి చిన్నబాబు, సతీష్, బి నాగేంద్ర, పి రవి, బి రాజేష్, బి యాహాన్ గారు మరి వీళ్ళు సాగర్ గారికి గిఫ్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇలాగ మరి మీటింగ్స్ జరగడానికి చాలామంది మరి సహకరించారు. మరి అందుని బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభు యేసు నామములో అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీటింగ్స్ అంటే మరి చాలా మరి భారమవుతున్నవి. మరి మీటింగ్స్ కోసము ఎంతగానో మరి మీరందరూ కూడా ప్రార్థించారు. నిన్నటి దినాన్ని అయితే పునపడి ఉండాలని పునపడి అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాం. అలా 3 రోజులు కూడా మరి చక్కగా మరి కార్యక్రమానికి హాజరైనటువంటి మరి ప్రతి ఒక్కరు కూడా మరి కార్యక్రమాన్ని ముందుని నడిపించి ప్రతి విషయంలో మరి ముందుకు నడిపిస్తున్నటువంటి మా తోడు సహదాసులు మరి మన దైవజనుడు శేఖర్ గారికి ప్రత్యేక వందనాలు తెలుస్తూ ఉన్నాను. అలాగే మరి ప్రతి ఒక్కరికి కూడా మరి మన ప్రశాంత్ గారికి మరి మరి శాంతరావు గారికి, అలాగే మరి నానికరావు గారికి, అలాగే మరి చార్లెస్ గారికి, స్టీఫెన్ పాల్ గారికి, అబ్రహాం గారికి, పేతురు గారికి, తమ్ముడు గంగాధర్ గారికి, మన కృష్ణబాయి గారికి, జాన్సన్ గారికి, సాంబేల్ గారికి, రమణ గారికి ప్రత్యేక ప్రమాణం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా మిత్రులు, ఆప్తులు ఆకారం చెప్పముంచండి. మరి ఎందుకంటే మాకు కనగల జాన్సన్ గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మా పిల్లలు ముఖ్యంగా మరి లైటింగ్ సౌండ్ సిస్టమ్ పిల్లలకి మరి నిజంగా వారికి ఎంతగానో రుణపడి ఉన్నాను. ఎందుకంటే నిజంగా వాళ్ళు పడిన శ్రమ మామూలు శ్రమ కాదు. అలాగే ఆర్కెస్ట్రా మరి చక్కని సౌండ్ సిస్టమ్ చక్కటి ఆర్కెస్ట్రా ఇచ్చిన వారికి మరి అందరూ కూడా మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో
నడుగుల్లి కీర్తన మనోజు మరి 2000 రూపాయలు ఇచ్చారు. దేవుడు మరి ఆయన కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ, నీకు ఎవరినన్నా ఒకరిని మర్చిపోయి ఉంటే దయచేసి మన్నించి మరి క్షమించి నాకు గుర్తు చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ సభల విషయంలో మరొకసారి చెప్తున్నానని ఏమనుకోకండి. నిజంగా ఈ సభల విషయంలో మా సంఘ బిడ్డలు పడిన ప్రయాసము, పడిన కష్టము, వారు చేసిన సేవ నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను, మరుపు రానిదండి. వాళ్ళు నిజంగా వాళ్ళు పడుతుంటే నాకు చాలా ఒక పక్క బాధేసేది, ఒక పక్క దేవుని పనిలో ఇంత కష్టపడుతున్నారనే సంతోషం కూడా వేసేది. మరి మా సహోదరి మరి అమ్మ బాధ తెలుసు కదండి, కుప్పడిపడి వచ్చి పెట్టిన సహోదరి కూడా నిజంగా ఎంతగానో నిజంగా వాళ్ళు కూడా బాధపడి చేసిన పరిస్థితిలో దేవుడి 3వ రోజు జరిగినందుకు ఇది మీ అందరి ప్రార్థన, మీ అందరి విజ్ఞాపన దేవుడు ఆలకించి జరిగించినందుకు మరొకసారి మీ అందరికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకముగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను మరిచి కూడా దయతో మన్నించి నన్ను క్షమించమని కూడా మరొకసారి మనం చేస్తూ ఉన్నాను. ఆహారం కనీసం నెలలో ఒక్కసారైనా లేనటువంటి వాడికి తృప్తిగా తినడానికి పలావు, చికెను, అలాగే సాంబార్ అన్ని ప్యాకెట్లు చేసి చక్కగా వ్యానెక్కించి పాలకొల్లు, భీమవరం, తణుకు ఇంకా అనేక స్థలాల్లో ఆ రీతిగా ఆహారాన్ని పంచిపెడుతున్నటువంటి ఈ వధువు సంఘము సభ్యులకు, గ్రామస్తులకు, దాని విషయంలో సహకరిస్తున్నటువంటి అనేక మంది అనేక స్థలాల నుంచి దాంట్లో పాలు పంచుకున్నారు. వారందరికీ కూడా నాకు బాగా తెలుసు, అది అందుకు నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా ఆ సహకారులకు వందనాలు చెప్తానండి. ఈ యొక్క మీటింగ్స్ తరఫున లేదండి, రమణ గారి గురించి చెప్పారు. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఇగో సంఘము ద్వారా దైవజనుల ద్వారా తండ్రి ఏర్పాటు చేసిన ఈ రక్షణ సువార్త మహాసభలు ఈ 28, 29, 30 తారీఖులో నాయన వాతావరణము ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆయా 2 రోజులు ఎంతో అనుకూలముగా మీ కృప చూపించారు. ఈ 3వ రోజు కూడా నా తండ్రి ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ యొక్క సన్నిధిలో తండ్రి ఈ యొక్క ప్రభా మహాసభను ఏర్పాటు చేసుకోవడానికి మీరు చూపించిన మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు. అలాగే అనేక మంది మా చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న బిడ్డలు అనేక మంది తండ్రి ఈ 3 రోజులు కూడా ఈ మహాసభలో పాల్గొని దైవ సేవకుల ద్వారా వినిపింపబడిన విలువైన మాటలు నేర్చుకోవడానికి, అయా మాకు మీ జీవితాన్ని బలపరచుకోవడానికి ఆయన బిడ్డలు తండ్రులుగా వచ్చి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. అవును నాయన, ఇక నీ మాటలు కొంతమందికి వినిపింపచేసి వారి భక్తి జీవితంలో, వారి ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో బలపరచాలనేది ఉంటుంది గొప్ప తలంపుతో తండ్రి. ఈ యొక్క క్రీస్తు వధువు సంఘం ద్వారా, ఈ వధువు సంఘం ద్వారా నా తండ్రి ఆయా ఏర్పాటు చేసిన సభల విషయంలో తండ్రి మీరు పరిస్థితులు అనుకూలింప చేయనప్పటికీ తండ్రి మీరు కృప చూపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుతున్నాం. అవును నాయన, క్రీస్తునందు మీ ప్రయాసం వ్యర్థము కాదన్నా మీ విలువైన మాటను పెట్టి తండ్రి కొంతమందికి ఈ మాటలు వినిపింప చేయడానికి అయ్యా మీ కృప చూపించాం. హిందూ నీ బిడ్డలు అనేక మంది తండ్రి ఎంతగానో సహకరించారు, పనులు చేసి ఉన్నారు ప్రభా. అయ్యా అనేక రకముల పనులు పాటలు చేసి నీ బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు. వారికి రెట్టింపు దీవెన ఆశీర్వాదం నీ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. నిధుల ప్రభా సభల విషయంలో పాల్గొన్నారు, మండల విషయంలో పాల్గొన్నారు, అనేక రీతిలుగా నీ బిడ్డలు ప్రభా, ఎవరి బిడ్డలు ప్రభా, పెద్దవారు, వృద్ధులు, తన అనేక మంది బిడ్డలు ప్రభా, సంఘ బిడ్డలందరూ పాల్గొన్నారు, అందరిని పెట్టుకున్న ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ధన రూపంగా, పని రూపంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇంత చక్కటి వేదికలు అలంకరింప చేసి విలువైన మాటల ప్రభు నీ బిడ్డలకు వినిపింప చేయడానికి ఆయన బిడ్డల ప్రయాసాన్ని దీవించండి, ఆశీర్వదించండి, దేవుని ఆశీర్వాదాలు దయచేయండి. అలాగే 3 రోజులు ప్రభా ఎన్నో విలువైన మాటలు ప్రభు దైవజనులు ప్రభు ఆత్మీయ సహోదరులు అన్నయ్య గారి ద్వారా మీరు మాకు వినిపింప చేసినందుకు వందనాలు. నాయన దైవజనులు అన్నయ్య గారు, సాగర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి, చక్కడ ఆరోగ్యం దయచేసి అయా అనేక చోట్ల అనేక ప్రాంతాలలో అయా దేశ విదేశాలలో కూడా నీ మాటలు నీ కుమారుని ద్వారా ఇంపింప చేస్తూ కొందరినైనా అగ్నిలో లాగి నీ సత్య మార్గములను నడిపింప చేయుచుండగా, పాటల ద్వారా అనేక మందిని మేలుకొల్పుచుండగా, అనేక మందిని హెచ్చరించుచుండగా అయా దైవ దాసుల సంగ ఆయురారోగ్యములు దయచేయండి. వారికి ఇచ్చిన కుటుంబమును, సంఘమును, పరిచర్యను
దీవించి ఆశీర్వదించి దీవిని ఆశీర్వాదం దయచేయండి. అదే విధముగా తండ్రి మా వీరవాసర మండలంలో ఉన్న తండ్రి వ్యాపారాలు బట్టి ఆయా సంఘ అనేక పరిచర్యలు బట్టి సేవలు బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది బిడ్డలు 3 రోజులు పాల్గొని ఆయా మా మీటింగుల్లో ప్రభావాన్ని బిడ్డలు వచ్చి మా కొరకు ప్రార్థించి, సంఘం కొరకు ప్రార్థించి, పరిచర్య కొరకు ప్రార్థించి పాల్గొన్నారు తండ్రి. వారి సంఘములను, వారి పరిచర్యలను, వారి సేవలను కూడా దీవించి ఆశీర్వదించిన దీవెన ఆశీర్వాదాలు అయ్యా మా వీరవాసర మండలం ఉన్న ప్రతి ఒక్క సంఘానికి, ప్రతి ఒక్క సేవకునికి, వారి కుటుంబాలకు సమృద్ధిని మీరు దయచేయండి. అదే విధముగా ఈ వీరవాసర మండలంలో ఆయా ప్రాంతాలు, ఆయా గ్రామాల నుంచి నీ బిడ్డలు అనేక మంది పాల్గొని ఉన్నారు తండ్రి. వారిని, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి అయ్యా నీ బిడ్డని దీవెన ఆశీర్వాదాలను బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని పెట్టుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో కూడా ప్రభా ఈ ప్రతికూల పరిస్థితులను బిడ్డ ఆయా ప్రాంతాల నుంచి వచ్చి ఉండగా తండ్రి నీ బిడ్డల మరలా వెలుచుండగా నీ బిడ్డని దీవెన ఆశీర్వాదాలతో ఆయన కృపల బిడ్డలు పంపించవేమని పెట్టుకుంటున్నాం. అదే విధంగా ఈ 3 రోజుల తండ్రి నీ బిడ్డలు, సంఘ బిడ్డలు, పెద్దలు తండ్రి యువతలు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకు ప్రభా ఏర్పాటు చేసిన ప్రేమ విందుని బట్టి వందనాలు. ఆ బిడ్డలకు రావాల్సిన నీ బిడ్డని దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయమని పెట్టుకుంటున్నాం. దైవ దాసులుగా సారుని గారిని ఆయన దీవించండి. అనేక మంది ప్రభా ఈ యొక్క పరిచర్యలో ప్రభా ఈ సంఘంలో తండ్రి నీ బిడ్డలు మేమంతా కలిసి తండ్రి ఈ పరిచర్య జరిగించుండగా మాకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ పరిచర్యలు ఇంకా ఉన్నతమైన పరిచర్య ఉన్నతంగా నడిపింప చేయమని పెట్టుకుంటున్నాం. మరొకసారి తండ్రి అధ్యక్షులుగా ఉన్న అనేక కంటబెల్లి వారిని బట్టి కూడా స్తోత్రాలు వారిని కూడా దీవించి ఆశీర్వదించి దీవెనాశీర్వాదం దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి ఈ నెల 4, 5వ తారీఖు జరుగుతున్న సువార్త సభల విషయంలో ప్రార్థిస్తున్నాం. అలాగే 20వ తారీఖు, 21వ తారీఖు జరుగుతున్న సభల విషయంలో ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డల ప్రభు పాంప్లెట్స్ తీసుకొచ్చి ఈ విలువైన సమాచారం మాకు అందింపం చేశారు. చక్కటి వాతావరణం వారికి దయచేసి నీ బిడ్డలు ఎంత ఉత్సాహము, సంతోషముగా అనేక మంది నీ మాటలు వినిపింప చేయాలని సదుద్దేశంతో తండ్రి ఏర్పడిన సభలు మీకు ప్రభా మహిమకరంగా నీ బిడ్డలు ఏర్పరిచిన బిడ్డలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా జరిగింపచేయండి. ఎంతవరకు 3 రోజులు తప్పి మనకు మంచి పరిస్థితులు, వాతావరణానికి దయచేసి ఆయన కృపలో మమ్మల్ని అంత నడిపింపజేసినందుకు వందనాలు తెలియజేస్తూ ఈ సభను ముగింపు తిరిగి వెళ్తుండగా ఈ బిడ్డలైన వారిని క్షేమంగా, సురక్షితంగా వారి వారి గ్రామాలకు, వారి కుటుంబాలకు చేర్చి అయ్యా మీ చిత్తమైతే బాబు ఆలస్యం మరొక దినమున, మరొక సంవత్సరం, మరొక విధముగా నీ పిల్లలంతా మేమందరము కూడి కొనియాడే కృపను మాకు దయచేయమని. రేపటి దినం పునరుద్ధాన మొదటి ఆదివారం ప్రతి ఒక్క సంఘంలో ఆరాధించుకుని, స్థించుకుని, గణపరుచుకుని కదంట మందరికి దయచేయమని. మరొకసారి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి నీ బిడ్డైన దీవెన ఆశీర్వాదం దయచేయమని. మా రక్షకుడు, మా విమోచకుడు, నీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన బట్టి ఈ ప్రార్థనలను సమర్పించని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్ని సహవాసము, కృప, కాపుదల కూడి వచ్చిన మనందరికీ, విడిచి వచ్చిన సంఘాలకి, సేవకులకి, మరి ముఖ్యంగా స్థానిక సంఘమైనటువంటి మరి వధువు సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ప్రియులు ఇద్దరికి, తమ్ముళ్ళకి, కుటుంబాలకి, సంఘానికి, అలాగే అధ్యక్షులుగా ఉండి నడిపించిన మా ప్రియులు జాన్సన్ గారికి, మిగిలినటువంటి సేవకులందరికీ, గ్రామానికి కూడా సదాకాలము కృప, దీవెన, ప్రేమ ఇచ్చి సదాకాలము దీవించి నడిపించిన గాక.